చెప్తుంది. నేను రేపు ఎక్కడ జరుగుతుందనే విషయం నేను మీతో చెప్తాను అని చెప్పేసి ప్రామిస్ కూడా చేస్తాడు. ఇక తర్వాత సంతోషంగా శౌర్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్యకి ఏ మాటతో, ఏ ధైర్యంతో మాటిచ్చావురా అనగానే, నాకు తెలీదమ్మా. కానీ దానిని నేను బాధ పెట్టాలని అనుకోవట్లేదు" అంటూ ఇక వెంటనే బయటికైతే వెళ్ళిపోతాడు. కార్తీక్ పడుతున్న వేదనను చూసి దీప అయితే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది. ఇక తర్వాత కార్తీక్ అయితే వర్షం పడుతున్న రాత్రి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అలా దీన స్థితిలో కూర్చుంటాడు. వాళ్ళ నాన్న దగ్గర కింద కూర్చుంటాడు. "ఏంటి ఆహ్, నేనైతే నీ నమ్మకానికి, నీ ఇష్టానికి విలువ ఇవ్వను అన్నావు కదా! నీ మనసేంటో నాకు తెలీదు అన్నావు కదా! ఇప్పుడు నీ మనసు ఏం కోరుకుంటుందో అదే చేస్తున్నావు. దానికోసం నేను కూడా మౌనంగా ఉన్నాను కదా" అనగానే, "మాస్టారు, ఒక తండ్రి బాధ్యత అంటూ తండ్రి గురించి, తండ్రి గొప్పతనం గురించి, తండ్రి బాధ్యత గురించి అంతా చెప్తాడు. అలాగే దీప తండ్రి గురించి కూడా చెప్తాడు. దీప తల్లిదండ్రుల గురించి కూడా చెప్తాడు. అయితే ఆ కథ అంతా విని తర్వాత, ఏంటి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి ఒప్పించడానికి నా దగ్గరికి వచ్చావా" అనగానే, "లేదు బావ" అంటూ ఇక దాసు ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. దాసుని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్. "ఏంటి నువ్వేంటి బావ ఇక్కడ? అయినా అంతా కలిసి నన్నైతే నట్టేట్లో ముంచేశారు కదా! ఇంకా ఏం చేయాలని వచ్చారు?" అంటూ శ్రీధర్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, "నువ్వు నట్టేట్లో మునగలేదు. నువ్వు నిజంగా చెప్పాలంటే నువ్వు పుట్టినప్పుడు నీ భార్య ఏది కోరుకుందో అదే జరిగింది" అనగానే, "ఏం జరిగింది? నా బొంద, నా శారదం. అయినా నా మేనకోడలు జ్యోత్స్న, జ్యోత్స్న కదా కార్తీక్‌కి కావాల్సిన భార్య. ఆ దిక్కు మొక్కు లేని అనాథ అసలు ఎవరికి పుట్టిందో తెలియని" అనగానే కార్తీక్ చాలా కోపంతో రగిలిపోయి పైకి లేస్తాడు. ఇక ఆ తర్వాత, "కార్తీక్ ఆగు. నేను అసలు విషయం బావకి తెలీదు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడతాను కదా" అనగానే, "అది కాదు మామయ్య" అంటూ అనగానే, "నువ్వు ఆగు" అనగానే ఆహ్, ఇక వెంటనే కార్తీక్ ఆ నిజం చెప్పనివ్వడు. కానీ దీప గురించి, దీప పుట్టుక గురించి ఇంత తప్పుగా మాట్లాడిన ఈయనకి నిజం తెలియాలి. కానీ ఈ నిజం తెలిసిన తర్వాత మౌనంగా ఉంటాను. ఎవ్వరికీ ఏ హాని తలపెట్టను. నీ వల్ల ఈ నిజం బయట పడకూడదు అని నాకు మాటిస్తారా బావ అనగానే, ఏంటి అది? అంత గండికోట రహస్యం ఏముంటో అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీపే అసలైన వారసురాలు. దీపే ఆ ఇంటి వారసురాలు. అసలు విషయం ఏం జరిగిందంటూ పారిజాతం చేసిన ఘనకార్యాలన్నీ కూడా చెప్తాడు. ఇక ఆ తర్వాత దీప అసలు ఈ ఇంట్లో భోగభాగ్యాల మధ్యన పెరగాల్సింది. కానీ నా కూతురు ఇప్పుడు ప్రస్తుతం మా స్థానంలో ఉంది. నా కూతురు ఇలాంటి పని చేస్తుందని నాకు అసలు ఇలా విలువలు లేకుండా బంధాల విలువ, బాధ్యత లేకుండా పెరుగుతుందని నేను అనుకోలేదు. కానీ దీపకు అన్యాయం జరిగింది. దీప ఈ నిజాన్ని ఇప్పుడే బయట పెట్టాలనుకోవట్లేదు. ఇంత తెలిసి కూడా తను ఎందుకు మౌనంగా ఉందో తెలుసా? తనే ఆ ఇంటి వారసురాలని తెలిస్తే తనతో పాటు ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రమాదమని తను మౌనంగా ఉంది. అంత ఆస్తికి వారసురాలైనా కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా బ్రతుకుతుంది. అయినా అంత గొప్ప మనిషి మీ కోడలయ్యినందుకు మీరు చాలా సంతోషించాలి బావ అంటూ అనగానే, "ఏం మాట్లాడుతున్నావు దాసు" అనగానే, "నిజం మాట్లాడుతున్నాను బావ" అంటూ అనగానే, "ఏంట్రా కార్తీక్ ఆయన చెప్పేదేంటి?" అనగానే, "నిజం నాన్న. కానీ ఇలాంటి నిజం నీకు చెప్పాల్సొస్తుందని నేను అస్సలు అనుకోలేదు." "ఏంట్రా కార్తీక్ నన్ను మరీ అంత మొరటివానిగా అనుకున్నావా?" అనగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక, "దీప నా మేనకోడలని తెలిసిన తర్వాత నీకు దీపకు పెళ్లి జరపకుండా నేను ఈ నిజం బయట పడితే" అనగానే, "ఈ నిజం బయటపడదు. వాళ్ళంతట వాళ్ళు ఆ నిజం తెలిసేలాగా చెయ్యాలి. అలాగే నేను కూడా ఇప్పటి నుంచి మీ ఇద్దరికి తోడుగా ఉంటాను. మీకు అండగా ఉంటాను. దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాననగానే, నిజంగా మీరు ఇప్పుడు మంచి వాళ్ళనిపించుకున్నారండి. అసలు నిజంగా మీరు ఇంత కూల్‌గా, ఇంత శాంతంగా మాట్లాడడం, నేను ఇంత మంచిగా మాట్లాడడం ఇప్పుడే చూస్తున్నాను" అనగానే, "ఏంటి కావేరి, నేను నిజంగా మూర్ఖుడిననుకున్నావా? ఏదో కొంచెం డబ్బు మీద ఆశ, వ్యామోహం ఉందేమో కానీ, నేను నిజానికి మంచివాడినే. నేను మీ అమ్మని ఎప్పుడైనా బాధ పెట్టానా కార్తీక్" అనగానే, "లేదు నాన్న" అనగానే ఇక ఆహ్, శ్రీధర్‌లో మార్పయితే గమనిస్తాడు. కానీ ఈ విషయం అనగానే, "నువ్వేమి టెన్షన్ పడకు. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. నేను వెంటనే నీతో పాటే వస్తాను. కావాలంటే మీ పిన్ని కూడా వస్తుంది" అని చెప్పేసి అనగానే, ఇక అందరూ కలిసి సంతోషంగా అయితే వెళ్తారు. స్వప్నతో సహా అందరూ పెళ్ళికి వెళ్తారు. ఇక ఆ తర్వాత, "అసలు ఏం జరిగింది మమ్మీ? అసలు డ్యాడీ పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? అస్సలు నాకు అర్థం కావట్లేదు"
అనగానే, "ఇదంతా నీకు తర్వాత చెప్తాను కానీ" అంటూ స్వప్నని పక్కకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అంటే జ్యోత్స్న ఆ ఇంటి అసలు వారసురాలు కాదా? అంటే దీప వదినే అసలైన వారసురాలా? ఎంత మోసం చేసింది! అంటే మా మామయ్యని కొట్టింది కూడా తనేనా? అసలు దానికి అంటూ దాన్ని ఆవేశంగా కొట్టాలని అంత కోపంగా వెళ్ళబోతూ ఉంటే స్వప్నని ఆపి అసలు నిజం చెప్పి, ఈ పెళ్లి జరగాలి, జ్యోత్స్నకి బుద్ధి రావాలని వాళ్ళు ఆ ఇంట్లో పని మనుషులుగా చేస్తున్నారు. వాళ్ళ అమ్మ, నాన్న ఈ నిజం మనకు తెలిసిందని, అందరికీ తెలిసిపోయిందని జ్యోత్స్నకి తెలిస్తే అక్కడ శివనారాయణ గారికి దీప వాళ్ళ అమ్మ, నాన్నకి చాలా ప్రమాదం. ఈ విషయం తెలిసినా తెలియనట్టే ఉండాలి అని చెప్పేసి స్వప్న కాశీలో కూడా చెప్తుంది. ఇక ఆ తర్వాత పెళ్లి జరపడానికి శ్రీధరు తన భార్యతో సహా అక్కడ కన్యాదాతగా కూర్చుంటాడు. ఇక పెళ్లి జరుగుతుందని తెలిసిన తర్వాత ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది. ఏంటి దీప అంటేనే పడని మా మామయ్య అసలు దీపను కన్యాదానంగా స్వీకరించడానికి ఒప్పుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటూ శ్రీధర్‌తో మాట్లాడడానికి వస్తుంది. మామయ్య అసలు ఏం జరుగుతుంది? అయినా నువ్వు పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? అంటూ పారిజాతం ఇంకా జ్యోత్స్న ఇద్దరు కలిసి వెళ్లి శ్రీధర్‌నైతే తిడతారు. చాలా అత్యుత్సాహంతో దీప అసలు అంటూ చెప్పబోయి కార్తీక్ మొహం చూసి, అవును ఇప్పుడు ఈ విషయం చెప్తే కార్తీక్ నన్ను చంపేస్తాడు. అయినా నేను చెప్పకూడదు. అయినా ఏదైతే ఏముంది నిదానంగా అయినా ఈ నిజం బయట పడాల్సిందే కదా! తర్వాత బయట పెడదాం. అయినా దీపతో కార్తీక్ పెళ్లి జరగడంలో తప్పేముంది? దీప కార్తీక్ భార్య. నేను ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వాడు పెళ్లి చేసుకుంటాడు. అదేదో నా చేతుల మీదుగా చేస్తే నాకు కాస్త మర్యాద, గౌరవం దక్కుతుంది కదా అని ఒప్పుకున్నాను అనగానే, నీకు నిజంగా సిగ్గులేదు అల్లుడు అంటూ అనగానే, నాకు ఏం కావాలో, ఏమున్నాయో అన్నీ నాకు తెలుసు. ముందైతే కన్యాదానం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. నేను ఆ దానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి అందరి ముందు పెళ్లి పీటల మీద కూర్చున్న దీప కార్తీక్‌లకు అండగా శ్రీధర్ అయితే ఉంటాడు. ఇక తర్వాత ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరగడాన్ని చూసి జ్యోత్స్న అయితే చాలా బాధపడుతుంది. అసలు నేను అనుకున్నదేంటి? జరుగుతుందేంటి? అసలు ఏం జరుగుతుంది? అంటూ ఈ పెళ్లిని ఎలా ఆపాలి? ఎలా ఆపాలి? అంటూ టెన్షన్ పడుతూ ఉండగానే దీప మెడలో కార్తీక్ అయితే తాళి కట్టేస్తాడు. అసలు తల్లిదండ్రులుగా ఉండడానికి ఇష్టం లేకపోయినా కూడా సుమిత్ర తన భర్తతో సహా ఇక దశరథతో సహా కలిసి కన్యాదానం అయితే చేస్తుంది. ఇక తన కూతురు కోసమే కదా అనుకోని, తన కూతురు మంచి కోసం ఇలా చేయక తప్పదు అని చెప్పేసి సుమిత్ర, దశరథ అయితే అనుకోని కన్యాదానం అయితే చేశారు. మొత్తానికి ఎట్టకేలకు శౌర్య కూడా సంతోషిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని మీ మమ్మీ డ్యాడీ పెళ్లి రోజు మాత్రమే జరుపుకుంటారు. కానీ నేను మా మమ్మీ డ్యాడీకి పెళ్లి కూడా చేస్తున్నాను అని చెప్పేసి అందరి ముందు గొప్పగా గర్వంగా చెప్పుకుంటుంది. ఇక ఆ చిన్నదాని సంబరం చూసి శివనారాయణ కూడా చాలా సంతోషిస్తాడు. ఇక చూడాలి మరి అసలు కార్తీక్ దీపాల గురించి అసలు నిజం తెలిసిన తర్వాత మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో, అసలు నిజం తెలిసిన తర్వాత శ్రీధర్ మౌనంగా ఉంటాడా? లేక అసలు దీపే అసలు వారసురాలన్న విషయం అందరి ముందు బయట పెడతాడా? మరి జ్యోత్స్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం తలపెట్టబోతుందా? సుమిత్ర, దశరథల, శివనారాయణల ప్రాణాలు ఆపదలో పడబోతున్నాయా? మరి అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. థాంక్ యూ.